హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నర్సప్పన్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్. సో ఈ ఛానల్ ద్వారా మేము సరదా మాటలతో స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అనే ఒక కొత్త కోర్స్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. ఈ కోర్స్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే గ్రామర్ లేకుండా తెలుగు ద్వారా మళ్ళీ సరదా మాటలతో మనం మామూలు రోజు మాట్లాడుకునే మాటలతో ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవచ్చు, ఇంగ్లీష్ ఎలా మాట్లాడవచ్చు అనే ఒక కొత్త కోర్స్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. ఈ వీడియో మీరు చూసేటప్పుడు వీడియో క్వాలిటీని 360లో సెట్ చేసుకోండి. మొబైల్ హారిజంటల్గా చూస్తే ఏదైనా నోట్స్ రాసుకోండి. సో ఎలా ప్రాక్టీస్ చేయాలి, మళ్ళీ బెస్ట్ టిప్స్ ఫర్ స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఏ టిప్స్ ఫాలో అయితే ఈజీగా ఇంగ్లీష్ వస్తుంది అనే విషయాలు మొత్తం మేము ఫస్ట్ వీడియోలో అంటే సరదా మాటలతో స్పోకెన్ ఇంగ్లీష్ అనే కోర్సులో ఫస్ట్ వీడియోలో మొత్తము ఆ టిప్స్ చెప్పడం జరిగిందనమాట. సో మీరు ఈ వీడియో చూసేటప్పుడు అంతకన్నా ముందు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆ వీడియో మీరు చూడండి. ఆ వీడియో చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది. అంటే అక్కడ టిప్స్ చెప్పడం జరిగిందనమాట. అంటే కంటిన్యూషన్గా మళ్ళీ ఈ వీడియో మీరు చూడండి. ఆ వీడియో మీరు చూడనట్లు ఈ వీడియో చూస్తే మీకు ఏం అర్థం కాదు సరిగా. మళ్ళీ ఈ వీడియోలో ఏంటంటే మనము రోజు మాట్లాడే మాటల్ని కొన్ని మేము ఇవి ఇస్తూ ఉన్నాం అనమాట. ఈ వీడియోలో అంటే 10 రోజుల్లో సో గ్రామర్ లేకుండా మనం ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి, రోజు కొన్ని ఇంపార్టెంట్ సెంటెన్స్ ఫర్ డైలీ యూజ్ అంటే రోజు మనం మాట్లాడే ముఖ్యమైన వాక్యాలు ఏంటి, సో అవి మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎలా మాట్లాడాలి అనేది ఈ వీడియోలో కూడా మనము కంటిన్యూస్గా చెప్తున్నాం అనమాట. సో అందులో భాగంగా ఈరోజు మనము డిస్కస్ చేసే విషయాలు ఏంటి, సెంటెన్స్ ఏంటంటే నెంబర్ 1, నేను రేపు తిరుపతిలో ఉంటాను. అంటే కొన్నిసార్లు అంటున్నాం నేను రేపు హైదరాబాద్లో ఉంటాను, నేను రేపు వైజాగ్లో ఉంటాను, నేను తిరుపతిలో ఉంటాను అని చెప్తూ ఉంటాం. సో దాన్ని ఏమంటారంటే ఐ విల్ బీ ఇన్ తిరుపతి టుమారో. విల్ బీ అనేది ఫ్యూచర్ సంబంధించిన ఒక ప్లేస్ గురించి చెప్పేటప్పుడు మనం విల్ బీ వాడతాం. నేను రేపు హైదరాబాద్లో ఉంటానంటే ఐ విల్ బీ ఇన్ హైదరాబాద్ టుమారో. నేను తిరుపతిలో ఉంటానంటే ఐ విల్ బీ ఇన్ తిరుపతి టుమారో. ఐ విల్ బీ ఇన్ వైజాగ్ టుమారో, విజయవాడ టుమారో. సో ఇలాగ ఒక ప్లేస్ గురించి చెప్పేటప్పుడు భవిష్యత్తు గురించి చెప్పాలనుకుంటే విల్ బీ వాడతాం. ఇక్కడ ప్లేస్తో పాటు అడ్జెక్టివ్స్ కూడా వాడతాను. అడ్జెక్టివ్స్ అంటే ఏంటంటే నేను రేపు సంతోషంగా ఉంటాను, ఇది ఒక అడ్జెక్టివ్, విశేషణం అనమాట. రేపు నువ్వు సంతోషంగా ఉంటానంటే ఐ విల్ బీ హ్యాపీ టుమారో. అంటే విల్ బీ అనేది ప్లేస్ గురించి చెప్పేటప్పుడు వస్తుంది. అట్ ది సేమ్ టైం అడ్జెక్టివ్ విశేషణంలో చెప్పేటప్పుడు కూడా వస్తుంది. నేను రేపు హ్యాపీగా ఉంటాను, యాక్టివ్గా ఉంటాను అని చెప్పాలంటే కూడా ఐ విల్ బీ యాక్టివ్ టుమారో, ఐ విల్ బీ హ్యాపీ టుమారో అని చెప్పొచ్చు. నేను రేపు ఉండను అనుకోండి, ఐ విల్ నాట్ బీ. నేను రేపు తిరుపతిలో ఉండను అంటే ఐ విల్ నాట్ బీ ఇన్ తిరుపతి టుమారో అని చెప్పొచ్చు. ఐ విల్ నాట్ బీ హ్యాపీ టుమారో, నేను రేపు సంతోషంగా ఉండను. మళ్ళీ క్వశ్చన్స్ ఎలా వేయాలని డౌట్ వస్తుంది. సో విల్లుని ముందుకు అంటే విల్తో మనం స్టార్ట్ చేస్తే సెంటెన్స్ అది క్వశ్చన్లోకి వెళ్ళిపోతుంది. చూడండి, నువ్వు రేపు తిరుపతిలో ఉంటావా అని క్వశ్చన్ వేయాలనుకోండి, విల్ యూ బీ అంటే నీవు అంటే ఇవ్వు కదా. సో విల్ యూ బీ ఇన్ తిరుపతి టుమారో, నువ్వు రేపు తిరుపతిలో ఉంటావా. నువ్వు రేపు హ్యాపీగా ఉంటావా, విల్ యూ బీ హ్యాపీ టుమారో. ఇలా క్వశ్చన్స్ వేయచ్చు. ఒకవేళ ఉంటాను అంటే ఎస్ ఐ విల్ బీ ఇన్ తిరుపతి టుమారో, నో ఐ విల్ నాట్ బీ తిరుపతి టుమారో. ఇలా మనము క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇతరులను మోసం చేయవద్దు అంటూ ఉంటాం అప్పుడప్పుడు. సో వేరే వాళ్ళు మనం మోసం చేయకూడదు, అది తప్పు అని చెప్తూ ఉంటాం. సో ఇతరులను మోసం చేయవద్దు అనేది ఏమంటే డోంట్ చీట్ అదర్స్, డోంట్ చీట్ దెమ్ అని కూడా అనొచ్చు. వారిని మోసం చేయవద్దు, ఇతరులను మోసం చేయవద్దు. డోంట్ చీట్ అదర్స్ అంటే ఇతరులను మోసం చేయొద్దు, అది తప్పు, ఇట్స్ రాంగ్. డోంట్ చీట్ అదర్స్ వెన్ ఎవర్, ఎప్పుడైనా అని మనము ఇలా ఇంగ్లీష్లో చెప్పొచ్చు అనమాట. తర్వాత దయచేసి మర్చిపోవద్దు. సో బయటికి వెళ్ళేటప్పుడు ఎవరైనా మనకు చెప్తూ ఉంటారు, దయచేసి ఇవి మర్చిపోవద్దు, వీటిని తీసుకొని రండి, లేదంటే ఈ హోంవర్క్ చేసుకొని రండి, మర్చిపోవద్దండి, ఈ ఎగ్జామ్స్ రాయండి, మర్చిపోవద్దండి అంటూ ఉంటాం. సో డోంట్ ఫర్గట్ ప్లీజ్, అంటే ప్లీజ్ డోంట్ ఫర్గట్ అని వాడచ్చు. దయచేసి మర్చిపోవద్దు, డోంట్ ఫర్గట్ అని చెప్పొచ్చు. మళ్ళీ నేను సినిమా చూడాలనుకున్నాను అంటే గతంలో ఇది కానీ చూడలేదు. నేను సినిమా చూడాలనుకున్నాను, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నాను, నిన్న క్రికెట్ ఆడాలనుకున్నాను కానీ ఆడలేదు. సో గతంలో అనుకుంటాం కానీ చేయలేకపోయింటాం.
సో అలాంటి వాక్యాలను మనం ఇంగ్లీష్ ఎలా చెప్తామంటే వాంటెడ్ టు తీసుకుంటాం. సో వాంటెడ్ టు అంటే గతంలో అనుకున్న పనులు చేయలేకపోతే దాన్ని మనం వాంటెడ్ టు అంటాం. నేను నిన్న సినిమా చూడాలనుకున్నాను, సో నిన్న సినిమా చూడాలనుకున్నాను కదా, సో వాంటెడ్ టు అనుకున్నా కానీ చూడలేదు. ఐ వాంటెడ్ టు వాచ్ మూవీ ఎస్టర్డే. ఇక్కడ మనము వైడి అని పెట్టుకోవచ్చు. వైడి అంటే ఎస్టర్డే. నేను నిన్న సినిమా చూడాలనుకున్నాను కానీ చూడలేదు. నేను నిన్న క్రికెట్ ఆడాలనుకున్నాను, సో ఐ వాంటెడ్ టు ప్లే క్రికెట్ ఎస్టర్డే. నేను లాస్ట్ ఇయర్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నాను, ఐ వాంటెడ్ టు లెర్న్ ఇంగ్లీష్ లాస్ట్ ఇయర్. నేను లాస్ట్ మంత్ హైదరాబాద్ వెళ్ళాలనుకున్నాను, సో ఐ వాంటెడ్ టు గో టు హైదరాబాద్ లాస్ట్ మంత్. ఇలా గతంలో మనం అనుకున్న పనులు చేయలేకపోతే వాటిని మనం వాంటెడ్ టులో చెప్పేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ అనుకోండి, నేను ఇప్పుడు సినిమా చూడాలనుకున్నాను, అదే ఎలా చెప్పాలి? నేను సినిమా చూడాలనుకున్నాను అంటే పాస్ట్, నేను సినిమా చూడాలనుకుంటున్నాను, అనుకున్నాను అనేది పాస్ట్, అనుకుంటున్నాను అంటే ప్రజెంట్. నేను ఇప్పుడు సినిమా చూడాలనుకుంటున్నాను, అప్పుడేమంటాము? వాంట్ టు అంటాం. వాంట్ టు అంటే ప్రజెంట్ కానీ ఫ్యూచర్ కానీ మనం వాడుకోవచ్చు. నేను ఈరోజు సినిమా చూడాలనుకుంటున్నాను అంటే ఐ వాంట్ టు వాచ్ మూవీ టుడే. ఐ వాంట్ టు వాచ్ మూవీ టుడే అని చెప్పచ్చు. నేను రేపు సినిమా చూడాలనుకుంటున్నాను అంటే ఐ వాంట్ టు వాచ్ మూవీ టుమారో అని చెప్పచ్చు. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ టుడే, ఫ్రమ్ టుడే, ఈరోజు నుండి, అంటే ఫ్రమ్ టుమారో అని చెప్పచ్చు. అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను ఈరోజు నుండి. నేను క్రికెట్ ఆడాలనుకుంటున్నాను, ప్రజెంట్ అనమాట. సో ఐ వాంట్ టు ప్లే క్రికెట్, ఐ వాంట్ టు గో టు హోమ్. ఇలా మనము ప్రజెంట్ లేదా ఫ్యూచర్ సంబంధించి నేను నెక్స్ట్ ఇయర్ అమెరికా వెళ్ళాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు గో టు అమెరికా నెక్స్ట్ ఇయర్. సో ఇలా ప్రజెంట్కి ఫ్యూచర్కి అయితే వాంట్ టు వాడతాం అనుకుంటున్నాను అనే పనులకి. మరి పాస్ట్కి అయితే వాంటెడ్ టు అంటాం, అంటే గతంలో అనుకున్నాను అని చెప్పడానికి. నేను సినిమా చూడాలనుకున్నాను అంటే ఐ వాంటెడ్ టు వాచ్ మూవీ ఎస్టర్డే అని చెప్పవచ్చు. నేను నిన్న సినిమా చూడాలనుకున్నాను అంటే అయిపోయింది అది. నేను ఇప్పుడు సినిమా చూడాలనుకుంటున్నాను, లేకుంటే ఈరోజు సినిమా చూడాలనుకుంటున్నాను అంటే ప్రజెంట్ కదా. సో అందుకే వాంట్ టు, ఐ వాంట్ టు వాచ్ మూవీ టుడే. సో లేదంటే నేను ఈరోజు చికెన్ తినాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు ఈట్ చికెన్ టుడే అని చెప్పచ్చు. రైట్, వాంట్ టూకి వాంటెడ్ టూకి డిఫరెన్స్. మళ్ళీ నేను అక్కడికి రాలేను అంటుంటాం ఒక్కోసారి. నేను అక్కడికి రాలేను లేరా, నాకు బిజీ ఉన్నాను ఈరోజు, సో నా చేత కాదు, నేను రాలేను అంటూ ఉంటాం. సో ఐ కాంట్ కమ్ దేర్, నేను అక్కడికి రాలేను. నేను ఎగ్జామ్ రాలేను, ఐ కాంట్ రైట్ ఎగ్జామ్. సో నేను గేమ్స్ ఆడలేను అంటే క్రికెట్ ఆడలేను, ఐ కాంట్ ప్లే క్రికెట్. నేను ఇంగ్లీష్ నేర్చుకోలేను, నా వల్ల కాదు అని అన్నారు అనుకో, ఐ కాంట్ లెర్న్ ఇంగ్లీష్, ఐ కాంట్ స్పీక్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ మాట్లాడలేను. సో మన సామర్థ్యాన్ని గురించి చేయలేను అని చెప్పాలన్నప్పుడు కాంట్ తీసుకుంటాం. కాంట్ అన్నా కెనాట్ అన్నా ఒకటే. నెక్స్ట్, నన్ను గుర్తించావా, నన్ను గుర్తుపట్టావా అంటుంటాం ఒక్కోసారి. సో డూ యూ రిమెంబర్ మీ, డూ యూ రిమెంబర్ మీ అంటే నన్ను గుర్తుపట్టావా. ఎస్ ఐ రిమెంబర్, నాకు గుర్తుంది అని చెప్తూ ఉంటాం. సో గుర్తుపట్టారంటే నన్ను గుర్తించావా, డూ యూ రిమెంబర్ మీ, నన్ను గుర్తించావా, గుర్తుపట్టావా, ఎస్ ఐ రిమెంబర్, నాకు గుర్తుంది అని చెప్పొచ్చు అనమాట. మనం ఏదో మొత్తం విషయం అయిపోయినాక అంతేనా ఇంకేమైనా ఉంది అంటాం. సో అంతే అని చెప్తాం అప్పుడు. దట్స్ ఆల్, దట్స్ ఆల్ అంటే అంతే, ఇంకా చెప్పాల్సింది ఏం లేదు, ఇంకా అంతే అని చెప్తూ ఉంటాం. దట్స్ ఆల్, నథింగ్ టు సే, చెప్పాల్సింది ఏం లేదు ఇంకా. సో దట్స్ ఆల్, అంతే అని చెప్పేస్తాం. నెక్స్ట్, నేను రాను అంటుంటాం ఒకసారి. ఎరా డూ యూ కమ్, నువ్వు వస్తావా, విల్ యూ కమ్, నువ్వు వస్తావా అంటుంటాం ఒకసారి. నేను రాను అని చెప్పాలనుకోండి, ఐ డోంట్ కమ్, లేదంటే ఐ విల్ నాట్ కమ్ కూడా చెప్పవచ్చు. ఐ డోంట్ కమ్ అంటే నేను రాను. నేను తినను అంటే ఐ డోంట్ ఈట్. నేను మాట్లాడినా అంటే ఐ డోంట్ స్పీక్. నేను రాయనంటే ఐ డోంట్ రైట్, ఐ డోంట్ ఈట్, ఐ డోంట్ ప్లే, ఐ డోంట్ వాచ్. సో ఇలా రకరకాల సెంటెన్స్ మనం వర్బ్స్తో ఫామ్ చేసుకోవచ్చు ఈజీగా. ఒక వర్బ్ని, ఇదేంటి కమ్ అంటే వర్బ్, నేను రాను. వెళ్ళను అంటే ఐ డోంట్ గో.
సో ఒక వర్బ్ తీసుకొని మనము ఒక వర్బులో మారిస్తే ఒక సెంటెన్స్ని ఒక స్ట్రక్చర్లో మనము మారిస్తే చాలా సెంటెన్స్ని ఫామ్ చేయొచ్చు ఈజీగా. నేను తిననంటే ఐ డోంట్ ఈట్, నేను వెళ్ళాలంటే ఐ డోంట్ గో. ఇలా రకరకాలుగా మనము సెంటెన్స్ని ఈజీగా ఫామ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. నువ్వు నాతో ఎందుకు రావు అంటుంటాం ఒకసారి. నువ్వు నాతో ఎందుకు రావు, సమస్య ఏంటి అంటూ ఉంటాం. సో వై డోంట్ యూ కమ్ విత్ మీ, నువ్వు నాతో ఎందుకు రావు, వాట్ ఇస్ ద రీజన్, కారణం ఏంటి. వై డోంట్ యూ కమ్ విత్ మీ, నువ్వు నాతో ఎందుకు రావు. వై డోంట్ యూ రైట్ ఎగ్జామ్స్, నువ్వు ఎగ్జామ్స్ ఎందుకు రాయవు. వై డోంట్ యూ ప్లే క్రికెట్, నువ్వు క్రికెట్ ఎందుకు ఆడవు. వై డోంట్ యూ లెర్న్ ఇంగ్లీష్, వై డోంట్ యూ స్పీక్ విత్ మీ, నువ్వు నాతో ఎందుకు మాట్లాడవు. సో ఇలా రకరకాలుగా మనం క్వశ్చన్ని మారుస్తూ చెప్పచ్చు అనమాట. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు అంటుంటాం. ఇప్పుడు ఎవరు వస్తున్నారు, శబ్దం వస్తుంది, సౌండ్ వస్తుంది, ఎవరు వస్తున్నారు అంటే హూ ఈజ్ కమింగ్, ఎవరు వస్తున్నారు అంటే అక్కడ ఎవరో వస్తున్నారు అంటే సమ్వన్ ఈజ్ కమింగ్, ఎవరో వస్తున్నారు. ఎవరు రాలేదనుకోండి నో వన్ ఈజ్ కమింగ్, ఎవరు రాలేదు అని చెప్పచ్చు అనమాట. తర్వాత నువ్వు ఆదివారం ఫ్రీగా ఉంటావా అంటే ఖాళీగా ఉంటావా అని అడగాలనుకోండి. సో విల్ యూ బీ ఫ్రీ ఆన్ సండే, విల్ యూ బీ ఫ్రీ ఆన్ సండే అని చెప్పచ్చు. నువ్వు ఆదివారము ఫ్రీగా ఉంటావా, ఖాళీగా ఉంటావా. విల్ యూ బీ ఫ్రీ ఆన్ సండే, నువ్వు ఆదివారము ఫ్రీగా ఉంటావా అని అర్థం అనమాట. ఎస్ ఉంటానంటే ఎస్ ఐ విల్ బీ ఫ్రీ ఆన్ సండే. ఒకవేళ నో అయితే నో ఐ విల్ నాట్ బీ ఫ్రీ ఆన్ సండే, ఐఎమ్ బిజీ అని చెప్పచ్చు. లేదంటే ఐ విల్ బీ బిజీ అని చెప్పచ్చు. నెక్స్ట్ ఆలస్యం అవుతుంది క్షమించండి అని అంటూ ఉంటాము. ఒకసారి నేను చాలాసేపు నిలబెట్టినాను, ఆలస్యం అయింది, అవుతుంది క్షమించండి అంటే సారీ ఇట్స్ గెట్టింగ్ లేట్. సారీ ఇట్స్ గెట్టింగ్ లేట్ అంటే ఆలస్యం అవుతుంది, క్షమించండి, మీకు అసౌకర్యాన్ని మేము చింతిస్తున్నాము అని చెప్పచ్చు అనమాట. తర్వాత మనం వేచి చూద్దాం, ఎవరైనా వస్తారేమో, మన ఫ్రెండ్ వస్తాడేమో, కొద్దిసేపు వెయిట్ చేద్దాం అని మనం అప్పుడు అనుకుంటున్నాం. సో లెట్స్ వెయిట్ అండ్ సీ, మనం వేచి చూద్దాం, వెయిట్ అండ్ సీ అని చెప్తూ ఉంటాము. చాలా ఎక్కువగా మనం మాట్లాడుతుంటాం దీన్ని. వెయిట్ అండ్ సీ అంటే మళ్ళీ వేచి చూద్దాం కొద్దిసేపు అని చెప్తాం. లెట్స్ వెయిట్ అండ్ సీ అంటే మనం వేచి చూద్దాం, కొద్దిసేపు ఆగుదాంలే వస్తారేమో అని చెప్పొచ్చు అనమాట. మళ్ళీ మీరు ఎక్కడ నివసిస్తారు అని మనము అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాం. సో మీరు ఎక్కడ నివసిస్తారు, మీరు ఎక్కడ ఉంటారు, దీన్ని మనం రకరకాలుగా చెప్పుకోవచ్చు. వేర్ డూ యూ లివ్ అని, సో వేర్ డూ యూ రిసైడ్ అని, వేర్ డూ యూ స్టే అని, లేదంటే వేర్ ఆర్ యూ లివింగ్ అని, ఇలా రకరకాలుగా మనము చాలా క్వశ్చన్స్ దీని మీద అడగచ్చు. అన్నిటి ఉద్దేశం కూడా మీరు ఎక్కడ నివసిస్తారన్నారనే మీనింగ్. సో వేర్ డూ యూ లివ్ అంటే మీరు ఎక్కడ నివసిస్తారు, వేర్ డూ యూ స్టే రెసిడ్, మళ్ళీ వేర్ ఆర్ యూ లివింగ్ అన్నా కూడా ఒకటి మనకి. మీరు ఎక్కడ నివసిస్తారంటే ఐఆమ్ ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్లో ఉంటాను. ఐఆమ్ ఇన్ కర్నూలు ఉంటాను. ఐఆమ్ ఇన్ వైజాగ్, ఐఆమ్ ఇన్ విజయవాడ, ఐఆమ్ ఇన్ తిరుపతి. లేదంటే వీఆర్ లివింగ్ ఇన్ హైదరాబాద్, అట్లా కూడా చెప్పచ్చు మనం. నెక్స్ట్ మళ్ళీ మనం యొక్క టిఫిన్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ సప్పర్ కానీ అని అడగాలి, తిన్నారని అడగాలనుకోండి. సో మన ఇంట్లో వాళ్ళైనా, మన ఫ్రెండ్స్ అయినా, మన కొలీగ్స్నైనా, సో ఎలా అడగాలి. హ్యావ్ యూ ఫినిష్డ్ యువర్ బ్రేక్ఫాస్ట్, హ్యావ్ యూ కంప్లీటెడ్ యువర్ బ్రేక్ఫాస్ట్ అని కూడా అడగచ్చు మనం. హ్యావ్ యూ ఫినిష్డ్ యువర్ బ్రేక్ఫాస్ట్, సప్పర్, లంచ్, డిన్నర్, ఇలా మనం రకరకాలుగా మార్చుకోవచ్చు వీటిని. అంటే మీరు భోజనం చేశారా, మీరు మధ్యాహ్నం భోజనం చేశారా, ఉదయం టిఫిన్ చేశారా, లేదంటే సప్పర్ చేశారా, రకరకాలుగా మనము క్వశ్చన్తో మార్చుకొని చేయొచ్చు, అడగచ్చు. హ్యావ్ యూ టేకెన్ బ్రేక్ఫాస్ట్ కూడా అడగచ్చు. హ్యావ్ యూ టేకెన్ బ్రేక్ఫాస్ట్, హ్యావ్ యూ ఫినిష్డ్ యువర్ బ్రేక్ఫాస్ట్ కూడా అడగచ్చు. మళ్ళీ ఎస్ అనేవనుకో, ఎస్ ఐ హ్యావ్ ఫినిష్డ్, ఎస్ ఐ హ్యావ్ కంప్లీటెడ్. ఒకవేళ లేదనుకో నాట్ ఎట్, ఇంకా లేదు. ఇంకా లేదంటే నాట్ ఎట్, నాట్ ఎట్ అంటే ఇంకా లేదు అని మీనింగ్ అనమాట.
మళ్ళీ అవునో కాదో చెప్పు, ఒరే ఆన్సరు అవునా కాదు ఏదో ఒకటి చెప్పు అంటూ ఉంటాం. ఏది చెప్పినట్లు నువ్వు మౌనంగా ఉండవద్దు, ఏదో అవునో కాదు ఏదో ఒకటి చెప్పు అంటుంటాం. సే ఎస్ ఆర్ నో, సే ఎస్ ఆర్ నో అంటే అవునో కాదో ఏదో ఒకటి చెప్పు, మౌనంగా ఉండవద్దు అని దాని మీనింగ్ అనమాట. సే ఎస్ ఆర్ నో అంటే అవునో కాదో చెప్పు అని మీనింగ్. నెక్స్ట్ యూ మస్ట్ లిజన్, మీరు తప్పకుండా వినాలి. సో తప్పకుండా అన్నప్పుడు మస్ట్ వాడాలి మనం. యూ మస్ట్ లిజన్ అంటే మీరు తప్పకుండా వినాలి, మీకు ఇంకా ఆల్టర్నేట్ లేదు, మీరు తప్పకుండా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. యూ మస్ట్ లెర్న్ ఇంగ్లీష్, మీరు తప్పకుండా చదవాలి. యూ మస్ట్ రీడ్, యూ మస్ట్ రైట్, యూ మస్ట్ ప్లే, యూ మస్ట్ స్పీక్. ఇలా మనము డిఫరెంట్ వర్బులు చేంజ్ చేసుకొని మనము రకరకాలుగా సెంటెన్స్ ఫామ్ చేసుకోవచ్చు. ఇక్కడ మస్ట్ అంటే ఏంటంటే తప్పకుండా, ఆల్టర్నేట్ లేదు వాళ్ళకి. నువ్వు తప్పకుండా ఎగ్జామ్ రాయాలి, యూ మస్ట్ రైట్ ఎగ్జామ్స్ అని చెప్పచ్చు. నెక్స్ట్ బీ యాక్టివ్, చురుకుగా ఉండు, ఎందుకు డల్గా ఉన్నావు, యాక్టివ్గా ఉండు అంటుంటాం. సో బీ యాక్టివ్ అంటే చురుకుగా ఉండు అని దాని మీనింగ్ అనమాట. తర్వాత ఎక్కడికి వెళ్ళకు, సో డోంట్ గో ఎనీవేర్, ఎక్కడికి వెళ్ళకు, ఇక్కడే కూర్చో నువ్వు, ఎక్కడికి వెళ్ళవద్దు అంటుంటాము పిల్లలు మనం. సో డోంట్ గో ఎనీవేర్, ఎక్కడికి వెళ్ళవద్దు అని ఇలా మనం చెప్పొచ్చు అనమాట. సో ఇలా నేర్చుకున్న తర్వాత మనము కొన్ని ఇంపార్టెంట్ సెంటెన్స్ని మళ్ళీ మన ఇంట్లో వాళ్ళతో, మన యొక్క ఫ్రెండ్స్తో, లేదంటే ఫోన్లు మొబైల్లో కానీ చాటింగ్లో కానీ రోజు ఒక 10 సెంటెన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే, ఒక 10 సెంటెన్స్ మాట్లాడితే ఈజీగా రోజు రోజుకి ఇంగ్లీష్ ఈజీగా మనం నేర్చుకోవచ్చు. సో ఎలా మాట్లాడాలి ఏంటి ఆ టిప్స్ అనేది మీరు ఫస్ట్ వీడియో చూడండి. ఆ వీడియో చూసి ఈ వీడియో చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది మళ్ళీ ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఏ టిప్స్ ఫాలో అవ్వాలనేది. అదేవిధంగా ఇలాంటి వీడియోస్ మీరు మిస్ కానట్లా చూడాలంటే మా ఛానల్ అటువంటి నర్సప్ప నెట్ స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మీకు ఎటువంటి టాపిక్స్ చేయాలో కామెంట్లో మీరు కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.